భారతదేశంలోనే మొదటిసారి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ది అని బీదా రవిచంద్ర అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి, తాళపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రాజానాయుడు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవడం కాదు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకంగా భారతదేశం అంతా నేషనల్ ఫ్రంట్ ద్వారా ఒక కూటమిని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో భారతదేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ రాజకీయాల్లో యూపీఏ, యూఎన్పీఏ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, విపి సింగ్ గారైనా, చంద్రశేఖర్ గారైనా, దేవేగౌడ గారైనా, గుజరాల్ గారైనా, ఎవరు వాజ్పేయి గారు ప్రధానమంత్రులైనా తెలుగుదేశం పార్టీ ఓ క్రియాశీలక పాత్ర భారతదేశ రాజకీయాల్లో పోషించింది. అందుకే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాదు, భారతదేశ రాజకీయాల్లోనే నందమూరి తారక రామారావు గారు సమూల మార్పులని తీసుకొచ్చినటువంటి యువత, విద్యార్థి, మహిళ, రైతు, కార్మిక, కర్షకులందరికీ ఓ విధానాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో సామాన్యులని అందరం ఎక్కించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. 43 సంవత్సరాలైనా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించారు. ఈనాటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత లోకేష్ బాబు గారు కానీ ప్రజలకు సేవ చేయడానికే అధికారమైన, ప్రతిపక్షమైన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు. అందుకే ఈ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44లోకి పార్టీ వస్తూ ఉంది. అందరం పార్టీ పెట్టిన నాటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక మారిన పరిస్థితులు, ఈనాడు మళ్ళీ నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవాన్ని, యువత, మహిళ ప్రధాన పాత్ర ఉండేటువంటి విధంగా ఇప్పటికే పార్టీ ఒక ఆలోచన చేసి విధానాన్ని రూపొందించింది. అందరం ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, ఎందుకంటే పార్టీ కూడా 40 ఏళ్ల వయసు దాటింది. యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తూనే ఉంటాం, కానీ కమిటీల్లో ప్రాధాన్యత విషయంలో ఎప్పుడు ఏదో వివాదం వస్తూనే ఉంటుంది. అందుకే దయచేసి త్వరలోనే జరగనున్నటువంటి గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ యువతకి, మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అన్న ఆశయ సాధన కోసం అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి కృషి చేయాలని కోరుకుంటూ